తెలుగుదేశం సోషల్ మీడియా సైకోలు ఏమైతే కాంగ్రెస్ పార్టీ గురించి అలాగే కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి అవాకులు చెవాకులు పేరుతున్నారో, కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండేది అని ఊహించుకుంటే ఇది మనందరికీ తెలిసిన విషయము. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా సైకోలు, టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో, మీ తండ్రులను అడగండి, మీ తాతలను అడగండి, కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోసం బలిదానాలు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచించి డ్యామ్ కట్టిండేది కాంగ్రెస్ పార్టీ. బీటీపీ డ్యామ్ బైరవాతిప్ప ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వల్లే ఏర్పడింది. ఈ కాళూ శ్రీనివాసన్ గారి సైకోలు ఇప్పుడు ఏమైతే పెడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అని కాళూ శ్రీనివాసన్ గారి ప్రోత్సాహంతో ఏమైతే టీడీపీ సోషల్ మీడియా సైకోలు పెడుతున్నారో, వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ కృష్ణా జలాలు తెస్తానని గత 12 ఏళ్లుగా ఏమైతే మీ కాళూ శ్రీనివాసన్ గారు బీటీపీ డ్యామ్ కు తెస్తానని చెప్తున్నారో, ఆ కృష్ణా జలాన్ని జీడిపల్లి రిజర్వాయర్ వరకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీగా చెందుతుందనేది తెలుసుకోవాలి. అలాగే ఎత్తిపోతల పథకం ద్వారా రాగులపాడ దగ్గర ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనివా సుజల స్రవంతి జలాలను పారించి వాటిని రాయలసీమ సస్యశ్యామలంగా ఉండడానికి దోహదపడింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఓనమాలను నేర్చుకున్నాడు. ఇప్పుడు మీ సోకాల్ టీడీపీ లీడరు వెన్నుపోటు వీరుడు చంద్రబాబు నాయుడు పుట్టిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోనే ఓనమాలు నేర్చుకుని తల్లి పార్టీని వదిలేసి, పుట్టింటిని వదిలేసి మెట్టింటికి పోయి మెట్టింట్లో మామూలు వెన్నుపోటు పొడిచే కదా మీ సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినది. కాళూ శ్రీనివాసన్ గారి ప్రోత్సాహంతో మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీ నాన్నల్ని, మీ తాతల్ని అడగండి, వాళ్ళు చెప్తారు. రైతులకు పట్టడానికి శాశ్వత సురక్షిత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నీళ్లు తాగుతూ పెద్దోళ్ళైనా మీరు కేజీబీవీ స్కూల్స్ తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ, మోడల్ స్కూల్స్ తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ, పాలిటెక్నిక్ కాలేజ్ రాజుర్గాన్ని తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, జూనియర్ కాలేజ్ వచ్చినది రాజుర్గం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, డిగ్రీ కాలేజ్ వచ్చినది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, రాయదుర్గం మున్సిపాలిటీ స్కూల్ కన్స్ట్రక్షన్ అయినది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, విద్యా బుద్ధి నేర్పించేది కాంగ్రెస్ పార్టీనే. మీ అందరికీ మీరు ఏమైతే గత ఎన్నికల సమయంలో నేను సమర్థుని కుప్పం నియోజకవర్గం కంటే ఎక్కువ నిధులు 3,500 కోట్లు నిధులు తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారు కాళూ శ్రీనివాసన్ గారు. నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, ఎక్కడున్నాయి సార్ 3,500 కోట్లు? మీ నోటి మాటల్లో పేపర్లో ఉన్నాయా, లేదా రైతులకి మీరు నిజంగా నిధులు తెచ్చారా? చెప్పండి సార్. శాసనసభ్యులు గారు, గతంలో మీరు అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేసినారు, రాయదుర్గం మీరు 2వ సారి శాసనసభ్యులుగా పనిచేసినారు, ఇప్పటికి చేస్తున్నారు. ఎక్కడున్నాయి సార్ మీరు తెచ్చిన నిధులు? ఎవరికి ఇచ్చారు సార్? కులానికి ఒక కమ్యూనిటీ హాల్ అన్నారు, ఎక్కడున్నాయి సార్? ఒక్క కులానికైనా కమ్యూనిటీ హాల్ కట్టించారా అన్నా మీరు చెప్పండి. నేను విలేకరులు అడుగుతున్నా, ఒక్క కులానికైనా కమ్యూనిటీ హాల్ కట్టించినారా? కులానికి ఒక సైట్ రాసిచ్చినారే? అన్ని పేపర్లోనే మీరు చేసిన అభివృద్ధి అంతా పేపర్ పులి అంటారు చూడి, అది తెలుగుదేశం పార్టీ. మేము చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తుంది. 2019 వరకు మీరు 14 ఫైనాన్స్ నిధుల్ని మీరు ఎలా వాడారో మీరు చెప్పడానికి మీరు సిద్ధమా అని నేను కాళూ శ్రీనివాసన్ గారిని ప్రశ్నిస్తున్నా. 110 3,500 కోట్లు డివైడెడ్ బై 110 అంటే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క పంచాయతీకి 30 కోట్ల నిధులు రావాలి. వచ్చినాయా? కాళూ శ్రీనివాసన్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014 నుంచి 19 మధ్యలో 3,40,000 కోట్లు తెచ్చానని చెప్తున్నారే, మరి ఒక్కొక్క పంచాయతీకి 30 కోట్లు ఏడొచ్చినాయి. యా పంచాయతీలో మీరు 30 కోట్లు ఖర్చు పెట్టినారు, యా వార్డులో మీరు 30 కోట్లు పంచిపెట్టినారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి.
మేము లోకల్ సార్, మేము రాయదుర్గం అభివృద్ధి మా లక్ష్యం. రైతు దేవోభవ, రాయదుర్గం నియోజకవర్గం దేవోభవ అన్న నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి కాలు శ్రీనివాసులు గారికి హితో పలుకుతున్నాను. థ్యాంక్స్ అన్నాడు.